వడ్లు కొనండి అన్నందుకు ఆర్టీసీ డ్రైవర్పై సర్కారు వేటు. ఇన్నారులా వడ్లు కొనండి అంటే ఆర్టీసీ డ్రైవర్ని కథం పట్టించేసారు. ఎట్లా? ఇగో దళిత బిడ్డపై దాష్టికం. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడంతో విధుల నుంచి తొలగించినట్టు ఉత్తర్వులు. ప్రభుత్వ చర్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ దళం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. సర్కార్ తీరుపై నిప్పులు చెరిగిన నెటిజన్లు. వ్యతిరేకత రావడంతో దిద్దుబాటు చర్యలు. రాతపూర్వకంగా సారీ చెప్పాలన్న ఆర్టీసీ. సారీ చెప్పే ప్రసక్తే లేదన్న డ్రైవర్ అశోక్. చివరికి అశోక్ను పిలిచి విధులు అప్పగింత అంటూ సుశీర వడ్లు కొనండి అంటే ఆయన ఉద్యోగమే తీసేస్తామని చెప్పారట. పెట్రోల్ ధరలపై ధర్నా చేయడం కాదు, ముందు వడ్లు మక్కలు కొనండి అంటూ హితవు పలికిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్పై రాష్ట్ర సర్కారు ఉక్కు పదం మోపింది. ఆయన ఏమన్నాడంటే పెట్రోల్ ధరల మీద వాటి మీద వీటి మీద కాదు, ముందు రైతుల వడ్లు కొనండి, మక్కలు కొనండి. ఆయన ఒక రైతు బిడ్డనే. పైగా ఆయనకు వ్యవసాయం ఏందో తెలుసు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నేను రైతు బిడ్డనని చెప్పుకుంటాడు. మరి రైతు సమస్యల గురించి ఒక మాట మాట్లాడితే తప్పేమున్నది? ఒక డ్రైవర్గా ఆయన ఉద్యోగం కావచ్చు, కానీ వ్యవసాయం చేస్తే ఇంటికాడ ఇంత పొలం ఉంటే కొనకపోతే ఆయనకు కూడా అవస్థనే కదా, ఆయనకు కూడా ఇబ్బంది కదా. ఇగో ఇప్పుడు వడ్లు మక్కలు కొంటలేరని చెప్పి అన్న మాటకి ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇక మా సొంటలకి ఇంకెంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోరు. ఆయన ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి ఒత్తిడి జరిగింది. మాకు అలాంటి ఒత్తిడి కాదు, కానీ వేరే రకంగా ఖచ్చితంగా ఒత్తిడులు ఉంటాయి. అయినప్పటికీ కూడా వడ్లు మక్కలు కొనుండనే కాదు, ఇంకా ఒక్కొక్కరి గురించి ఎట్లా మాట్లాడతామో మీరే చూస్తారు. సో ఇక్కడ ఆయన అన్నది నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు అన్నాడు. ఆయన ఏమి తప్పు మాట్లాడలేదు, అందులో ఏమీ తప్పు లేదు, దాంట్లో అర్థం వెతకాల్సిందేం లేదు. బయట రైతులు పడుతున్న బాధల గురించి ఒక మాట అన్నాడు. దాంట్లో ఒక డ్రైవర్ అయితే మాత్రం ఇగో ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఆగమేఘాల మీద ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సర్కార్తో పాటు ఆర్టీసీ యాజమాన్యం తీరుపై భగ్గుమన్నది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆందోళన చేస్తామంటే హెచ్చరించింది. సర్కారు తీరుపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిసింది. ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారని నెటిజన్లు మండిపడ్డారు. డ్రైవర్ తొలగింపుపై సర్కారుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో మళ్ళా దిద్దుబాటు చర్యలు చేశారట. మళ్ళీ తీవ్ర వ్యతిరేకత రాగానే అట్లా ఇగో ఒకసారి చూడండి. విధుల నుంచి తొలగించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్తో మాట్లాడుతున్న బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, అట్లే గంగుల కమలాకర్ కర్నూలు ఆర్ఎంకు వినతి పత్రం ఇచ్చారట. మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సారీ చెప్తూ డ్రైవర్ అశోక్ నుంచి ఓ లేఖను అధికారులు కోరగా చేయని తప్పునకు సారీ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. చివరికి యాజమాన్యం దిగొచ్చి బుధవారం నుంచి విధుల్లో చేరమని అధికారులు చెప్పడం కొసమెరుపు. అశోక్ పైన వేట ఎట్లా పడ్డదంటే ఒక పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టారు. అట్లా కాంగ్రెస్ నాయకులే చేస్తుంటే అది బీజేపీ పైన చేస్తారు, వాస్తవమే చేయాల్సిందే, అది వద్దని ఎవరు అనలే. కానీ ముందు అది చేసుడు కాదు, ఇగో ఈడ చచ్చిపోతున్నారు మన రైతులు, ముందు ఇది క్లియర్ చేయండి అని చెప్పి అన్నాడు ఆయన. మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బస్టాండ్కు వస్తున్న అద్దె ఆర్టీసీ బస్సు డ్రైవర్ బి అశోక్ బస్సులో నుంచి వడ్లు మక్కల గురించి పట్టించుకోండి, పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా దించుకోవచ్చు అంటూ వ్యాఖ్యలు చేశాడు. అశోక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అది సర్కార్కు మింగుడు పడలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులను ఆర్టీసీ డ్రైవర్ విమర్శించారంటూ కాంగ్రెస్ ధర్మపురి మండల అధ్యక్షుడు లక్ష్మణ్ ఆర్టీసీ డిపో మేనేజర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. దీన్ని ఆధారంగా చేసుకున్న యాజమాన్యం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అశోక్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ వేటుపైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తే ఇగో మళ్ళా పొన్నం ప్రభాకర్ అంటాడు మేము తొలగించలేదు అంటాడు. జగిత్యాల్లో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ను తొలగించారని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవం అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొట్టిపారేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన వీడియో విడుదల చేశారు. వీడియోలో అశోక్ కేవలం ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ మాత్రమే, ఆర్టీసీ ఉద్యోగి కాదు, అయినప్పటికీ అతను ఉద్యోగం నుంచి తొలగించవద్దని యాజమాన్యానికి సూచించాం. అశోక్ రైతుల పక్షాన మాట్లాడు, దాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది, అయినప్పటికీ కొనుగోలు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుంది. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారంటూ. ఒకసారి రాజకీయం చేయొద్దని మీరు మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఈ నాయకులే పంట పొలాల కాడికి, కుప్పల కాడికి, కల్లాల కాడికి, కొనుగోలు కేంద్రాల కాడికి పోయి మామూలు పంచాదులు చేయకపోదురు, మామూలు లొల్లు పెట్టకపోదురు. అప్పుడు తరుగుల కానీ తాళుల కానీ వచ్చే ఫరక్ ఏదైతే ఉందో దాని నుంచి మొదలు పెడితే, కాంటాల నుంచి మొదలు పెడితే చివరి గింజ దాకా కేసీఆర్ చివరి గింజ దాకా కొంటానని ప్రతి గింజ చూపించేటోళ్ళు. ఏమై ఈ గింజ కొనకపోతే అని అడిగేటోళ్ళు సెటైరికల్గా. ప్రతి ధాన్యం గింజ కొనే బాధ్యత మా ప్రభుత్వానిదని కేసీఆర్ అన్నాడు. ఆ గింజలు చూపించేటోళ్ళు. ఇగో ఈ గింజ ఏమే ఇంకా కొనలేదు అని అడవి నిలబడి మాట్లాడేటోళ్ళు. మరి వీళ్ళు అడిగితే అట్లాంటి పని ఏం చేయకండి, ప్రభుత్వానికి సహకరించాడు. మీరు పని చేస్తే కదా సహకరించేది. ఎందుకుంటుంది పంట ఇంకా పెండింగ్? రైతులు పండించిన పంట ఏదైతే ఉందో అది ఎందుకు ఇప్పటిదాకా కొనుగోలు చేయలేదు? కారణం ఏంది?
ఎందుకు ఇంకా రైతు వారాల పాటు వెయిట్ చేయాలి, 15 రోజుల పాటు కళ్ళల కాడ ఉండాలి? జనాలంతా ఆగమైపోతున్నారు, కానీ ఎవరికేం పట్టలేదు. అధికారులు అయితే ఇక ఎవరి పనుల వాళ్ళే ఉన్నారు, ఇక ఈ పనుల కాదు, వాళ్ళ పనులలో ఉన్నారు. ఇంకో నేనే తప్పు చేయలేదని అశోక్ కూడా చెప్పి, ఇగో నేను ఉన్నట్టే మాట్లాడని, నేనే పార్టీని విమర్శించలేదు, నాదేం తప్పు లేదనుకొని నాదేం తప్పు లేదని అనుకుంటున్నా అని డ్రైవర్ బైర్ అశోక్ తెలిపాడు. మంగళవారం ఆర్టీసీ అధికారులు విధుల నుంచి తొలగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో సోమవారం తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా చేస్తున్న చూశానని తెలిపారు. అక్కడ తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నాడని, ఆయనను ఎందుకు ధర్నా చేస్తున్నారని అడిగారని, పెట్రోల్ డీజిల్ పెంపు కోసమని ఆయన చెప్పడంతో బస్సు నడుపుకుంటేనే వడ్లు మక్కల సంగతి చూడుర్రి, వాటిని కాపాడండి, పెట్రోల్ ధరలు ఎప్పుడైనా దించుకోవచ్చు అంటూ వెళ్ళిపోయినట్టు చెప్పారు. ఇందుకు మంగళవారం ఆర్టీసీ ఆఫీసర్లు పిలిచి విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, ఏ నాయకుడిని, ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదని, కేవలం రైతుల కోసం చూడాలని, వడ్లు మక్కలు కొనాలని మాత్రమే చెప్పారని వివరించారు. అశోక్కి వెలువెత్తిన మద్దతు అంటే అందరూ మద్దతు ఇస్తారు. ఈవెన్ లీడర్ టీవీ కూడా మద్దతు ఇస్తూ ఉంది. 100% ఆయన అన్నది కరెక్ట్. సోయిలేని ప్రభుత్వానికి, సోయిలేని మంత్రులకి, సోయిలేని నాయకులకి చెంపపెట్టు లాంటి సమాధానం అది ఆయన అన్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది అని కేంద్ర ప్రభుత్వం మీద నిరసనలు తెలియడానికి, ధర్నాలు తెలియడానికి ఏదో తూతూ మంత్రంగా వచ్చి కూర్చున్నారు. మరి తగ్గించినరా? అయిందా? మరి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది కదా అపవాదు. మరి మీరు కూడా ట్యాక్స్ 30 రూపాయలు తీసుకుంటారని ఉన్నది కదా, మరి అలాగే ఒక 5 రూపాయలు తగ్గి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు మరి గతంలో చేసిరు కదా, అట్లనే ఇప్పుడు కూడా అదే మాట మీ దగ్గర ఉంది కదా, ఇలా మీరే తగ్గి ఉంటారు కదా, అయిపోతుంటాయి కదా. పైగా వడ్లు మక్కలు కొనుండ్రి, కాపాడుండ్రి పంట, రైతులను కాపాడురు అని చెప్పినటువంటి ఆ అశోక్ని విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా ఇగో ఇలా సోషల్ మీడియా తలుచుకుంటే, ఇలా రైతులు తలుచుకుంటే చెప్తున్నా కదా, విధుల నుంచి తప్పించిన బట్టలు చింపి కొడతారు. అవి బంద్ చేసుకోవాలి. అంటే ఒక్క మాట వ్యతిరేకంగా వస్తే కథం, ఉద్యోగాలు తీసేయాలి, కేసులు పెట్టాలి, జైల్లో లేపియాలి, బెదిరింపులు, రకరకాల దాడులు. ఏంది అసలు? దేనికోసానికి ఇదంతా? ధాన్యం కొనాలని అడిగినందుకు రైతులపై కేసులు చూసిరా. పైగా ఇగో రాజగోపాల్ రెడ్డి నిన్న ఒక మాట అన్నాడు. రాజగోపాల్ని సస్పెండ్ చేస్తారా? కరెక్ట్ అడిగారు. మరి వడ్లు కొంటలేరు, అవి కొనండి అని చెప్పినటువంటి డ్రైవర్ని మాత్రం సస్పెండ్ చేస్తారు, విధుల నుంచి తొలగిస్తారు. మరి ఎమ్మెల్యే కదా, ఈ ఎమ్మెల్యే అన్నాడు కదా, మరి పార్టీ నుంచి తొలగిస్తారా? మరి ఆయన కూడా అన్నాడు, పైగా మన్నించండి అన్నాడు, క్షమించండి అన్నాడు రైతులని. ఇగో ధాన్యం కొనాలన్న డ్రైవర్పై ఆగ్రహం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మాత్రం మౌనం, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై నోరెత్తని కాంగ్రెస్ అంటూ ఆయన అన్నాడు కదా. ఇప్పుడే అనలేడు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఆయనే మాట్లాడిండు. అసలైన నిరుపేదలకు దక్కట్లేదు, స్పీడప్ కావాలి ఇంకా అని చెప్పి. రైతులకు రైతు బంధు రాలేదన్నది కూడా రాజగోపాల్ రెడ్డి. పిల్లలకి అంటే విద్యార్థులకు ఉద్యోగాలు వేయట్లేదు, మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదని ఈవెన్ మన అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి విద్యార్థులకి సంఘీభావం తెలిపింది కూడా రాజగోపాల్ రెడ్డి. సొంత ప్రభుత్వంలో ఉండి సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి కూడా వెనక్కి పోలే. ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ కూడా సాధించుకుందాం, ఎవరు కూడా టెన్షన్ పడొద్దు, ఎవరు కూడా ఏ సిచ్యువేషన్లో కానీ ఎవరు కూడా నిరాశ చెందొద్దు, మేము ఉన్నాము అని చెప్పినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ఇలా మరి డ్రైవర్ అశోక్కి ఒక న్యాయము, మరి ఎమ్మెల్యేకి ఒక న్యాయం అవుతుందా? చేయొచ్చా? మరి ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేయాలి కదా అని ఈ పత్రిక వార్త రాసింది. కానీ సస్పెండ్ కాదు, అసలు ఆయనే కరెక్ట్ మాట్లాడాడు, ఆయన మాటనే కరెక్ట్. రాజగోపాల్ రెడ్డి కరెక్ట్ అడిగాడు, మేము చేయట్లేదని ఓపెన్గా ఒప్పుకున్నాడు. కనీసం అదన్నా జరగాలి. కానీ కొంతమంది దొంగలు ఇప్పుడు చూసిరుగా, పొన్నం ప్రభాకర్ ఏమంటాడు, బరాబర్ కొంటున్నాం, ఎవరు చెప్పారు, మీరు లేనిపోని అని చేస్తారు, రాజకీయం చేస్తారు కావాలని, మేము కొనుడు పక్కా నడుస్తూనే ఉన్నది, మీరే కథలు పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నటువంటి దొంగల కంటే 100% నయం ఆయన.